హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టీ20 ఇంటర్నేషనల్ ఈరోజు చెన్నైలోని చబాక్ స్టేడియంలో జరగబోతుంది. వరుణ్ చక్రవర్తి మీద అందరి ఫోకస్ ఉంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి మనం చెప్పుకున్నాం, ఈడెన్ గార్డెన్స్ ఫస్ట్ మ్యాచ్ జరిగిన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ అతని హోమ్ గ్రౌండ్ లాంటిది. ఎందుకంటే ఈ ప్లేడ్ ఆల్ హిస్ మోస్ట్ ఆఫ్ హిస్ ఐపీఎల్ క్రికెట్ ఫర్ కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్ ఆడాడు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అది. సో అక్కడ గ్రౌండ్ అతనికి బాగా తెలుసు, అక్కడ ఎలాంటి బౌలింగ్ చేయాలో తెలుసు అని అనుకున్నాం. బట్ అతని రియల్ హోమ్ గ్రౌండ్ ఏంటంటే ఈ చేపాక్ స్టేడియం చెన్నైలో. అతను టిపికల్ చెన్నై ప్రోడక్ట్. సో చెన్నైలోనే ఓనమాలు దిద్దుకున్నాడు. సో తనకి అలవాటైన, తనకి ఇష్టమైన చేపాక్ స్టేడియంలో అతను మళ్ళీ రెచ్చిపోతాడా, మళ్ళీ ఇంగ్లాండ్కి ఒక సింహ స్వప్నంగా మారతాడా అనేది అందరి దృష్టి దాని మీద ఉంది. ఎందుకంటే అతన్ని రీడ్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డారు ఇంగ్లాండ్ వాళ్ళు, అతన్ని బౌలింగ్ పిక్ చేయడంలో. అంటే అతను పెద్దగా గుగ్లీ వేస్తున్నాడా, లేకపోతే అది లెగ్ బ్రేకా, ఆఫ్ బ్రేకా, అలా కాదు కదా. అతని మిస్టరీ వాళ్ళకి ఛేదించలేకపోతున్నారు. మిస్టరీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అతను పెద్దగా, అంటే ఇప్పుడు అతను సైడ్ స్పిన్ లేదు, బాల్ సైడ్ టర్న్ కాదు, బట్ ఓవర్ స్పిన్ వేస్తున్నాడు. కాబట్టి అతను ఓవర్ స్పిన్ కాబట్టి బాల్ ఏంటంటే డిప్ అవుతుంది. అంటే అనుకున్న దానికంటే ముందే పిచ్ అవుతుంది. బాల్ పలానా దగ్గర పిచ్ అవుతుందని అనుకుంటాడు, గుడ్ లెంత్లో అవుతుంది, కానీ దానికంటే కొంచెం షార్ట్గానే పిచ్ అవుతుంది. అది సడన్గా బౌన్స్ కూడా అవుతుంది, ఎక్స్ట్రా బౌన్స్ కూడా అవుతుంది. అది వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. అది యాక్యురేట్గా ఉంటాడు. అతను మిస్ అయితే మీరు క్లీన్ బౌల్డ్ అవుతారు, లేదా ఎల్బిడబ్ల్యూ అవుతారు. అతను వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతను వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తాడు. మీకు మిస్ అయితే మీరు ఎల్బిడబ్ల్యూ కానీ బౌల్డ్ కానీ అవుతారు. ఎందుకంటే బాల్ పెద్దగా టర్న్ కాదు, సైడ్ స్పిన్ లేదు కాబట్టి మీకు స్టంప్ లైన్లో బాల్ పిచ్ ఏంటంటే అది ఇట్స్ గోయింగ్ టు హిట్ ద స్టంప్స్. అంపైర్లు కూడా ఒక ఐడియా ఉంటుంది, క్లియర్గా ఐడియా ఉంటుంది. ఈవెన్ టీఆర్ఎస్ వాడినా అది అదే ఉంటుంది. సో అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది 4 ఓవర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంగ్లాండ్ ఎలాంటి స్ట్రాటజీతో అతను ఎదుర్కోబోతుంది అనేది అది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇంగ్లాండ్ ఏమైనా కొత్త స్ట్రాటజీతో అతని మీద అటాక్ చేయడమా, లేకపోతే ఏం చేద్దాం అనేది. ఎందుకంటే అక్కడ మెకల్లమ్ ఉన్నాడు. మెకల్లమ్ ఇప్పుడు అగ్రెసివ్ ఇంటెంట్ మీద నమ్ముకుంటాడు. సో అతన్ని లైన్ అండ్ లైన్ డిస్టర్బ్ చేయడమా, ముందుకు వచ్చేసి అతని మీద ఛార్జ్ చేయడమా, ఏం చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. లేకపోతే అతన్ని ఇలాగే రెచ్చిపోనిస్తే సిరీస్ మొత్తం పోయినట్టే. వరుణ్ చక్రవర్తి కనుక ఇలాంటి, ఎందుకంటే అతను ఆ రకమైన ఫామ్లో ఉన్నాడు. మనం సౌత్ ఆఫ్రికాలో కూడా చూసాం, అక్కడ ఒక 5 వికెట్ హాల్ కూడా వచ్చింది అతనికి రీసెంట్గా మనం టీ20 ఆడినప్పుడు. సో అతను ఇప్పుడున్న ఫామ్లో అతను ఇప్పుడు ఒక మేజర్ థ్రెట్గా పరిణమించాడు. సో దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ మ్యాచ్. వరుణ్ చక్రవర్తిని తన హోమ్ గ్రౌండ్లో ఫేస్ చేయడం, అది ఇంగ్లాండ్కు మీద ఉన్న ప్రధానమైన సమస్య. మరొకటి ఏంటంటే షమీ విషయంలో ఏం అర్థం కావట్లేదు. షమీ ఫస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడలేదు అన్న విషయంలో మనకి ఎలాంటి క్లారిటీ ఇండియన్ టీం నుంచి దొరకలేదు. అంటే ఓకే, కాంబినేషన్ హర్షదీప్ మన ఫస్ట్ చాయిస్ అని అనుకున్నారు. ఇది మొత్తం మీద హర్షదీప్ని ఆడించారు. ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్గా 3 స్పిన్నర్స్తో వెళ్ళారు. హార్దిక్ పాండ్యా సెకండ్ సీమర్గా మనకి ఆ మ్యాచ్లో దర్శనమిచ్చాడు. సో ఇక్కడ కూడా చెన్నైలో యూజువలీ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది, అక్కడ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం అదే లైనప్తో వెళ్ళే అవకాశం. కానీ ఈ మ్యాచ్ గెలవకపోవడం కాదు కదా మనకు ముఖ్యం. మీరు హర్షదీప్ను పక్కన పెట్టైనా సరే, హర్షదీప్ మంచి ఫామ్లో ఉన్నాడు, పక్కన పెట్టకూడదు, న్యాయంగా అద్భుతంగా వేసాడు అక్కడ స్పెల్. బట్ ఏంటంటే ఇండియాకి షమీ ఆడతాడా లేదా, షమీ ఫిట్నెస్ ఏంటి, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో మనకి అతను చాలా అవసరం. బుమ్రా విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది. షమీ ఫిట్గా ఉన్నాడు, డొమెస్టిక్ మ్యాచ్లు ఆడుతున్నాడు, మరి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎందుకు ఆడట్లేదు అనేది అర్థం కాలేదు. మనకు వస్తున్న వార్తలు ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ముందు కూడా అతను నెట్స్లో ఫుల్ థ్రాటిల్ బౌలింగ్ వేసాడు అని చెప్పారు, మంచి ఫుల్ స్పీడ్లో వేశాడు. బట్ అతని లెఫ్ట్ నీ హెవీలీ స్ట్రాప్డ్, అతను బాగా దానికి మంచి బందోబస్తు, లెఫ్ట్ నీని బాగా స్ట్రాపింగ్ చేసుకుని వచ్చాడని చెప్పి అన్నారు. మనకి ఇప్పుడు వచ్చిన వార్తలు ఏంటంటే నిన్న చెన్నైలో కూడా మన వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు హీ వాజ్ ది ఫస్ట్ టు డూ ప్రాక్టీస్. నెట్లో అతను ఫస్ట్ మ్యాన్ టు బౌలింగ్గా వేసాడు అతను. కానీ 2 కాళ్ళకి ఆ ప్రొటెక్షన్, 2 నీస్కి ప్రొటెక్షన్ ఉంది, ప్రొటెక్షన్తోనే వచ్చి బౌలింగ్ వేశాడు. సో అతని నీస్ ఇంకా ట్రబుల్ చేస్తున్నాయా అనేది సమస్య. సో అతన్ని రష్ తెలుసుకోలేదు. అతను బహుశా లాస్ట్ 2 మ్యాచెస్లోనే ఆడతాడు. ఎందుకంటే పుణే అండ్ వాంఖేడేలోనే ఫాస్ట్ బౌలర్స్కి ఏమైనా హెల్ప్ ఉంటుంది. నెక్స్ట్ జరగబోయే రాజ్కోట్లో కూడా ఎలాంటి హెల్ప్ ఉండదు. అయితే మరీ
ఏమంటారు గ్రాండ్ ట్రంక్ రోడ్ లాంటిది థర్డ్ T20 జరిగిపోయింది. సో లాస్ట్ 2 మ్యాచెస్ పూణే అండ్ వాంఖేడే ముంబైలో. సో అక్కడ మీకు ఫాస్ట్ బౌలర్స్ కలిపి ఉంటుంది కదా, అక్కడ అతను ఆడిద్దాం, ఇక్కడ ఈ లాస్ట్ 2 మ్యాచెస్ మాత్రం ఆడిస్తారు అని వార్తలు కొన్ని వస్తున్నాయి. మరి వీ డోంట్ నో, దేర్ ఇస్ నో క్లారిటీ. సో షమీ సంగతి ఏం అర్థం కావట్లేదు. మనకేంటంటే ఈ సిరీస్ గెలుస్తామా లేదా అని దానికంటే షమీ ఫిట్గా ఉంటాడు లేదా, షమీ ఇంటర్నేషనల్లో బౌలింగ్ వేయాలి, వేసి మళ్ళీ ఫామ్ అందుకోవాలనే విషయం మీదే ఈ సిరీస్లో మనకి ప్రధానమైన ఇష్యూ. ఎందుకంటే టేక్ అవేస్ ఏమైనా ఉంటే కోర్స్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ అవర్ ప్లేయర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ చాలామంది ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడేవాళ్ళు దీంట్లో లేరు. కాబట్టి మనకి షమీ మీద ఫోకస్ ఉంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇండియా ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే ఎందుకు చేస్తారు మార్పులు, ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, అదే లైనప్, ముగ్గురు స్పిన్నర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. రవి విష్ణు వికెట్స్ తీయకపోయినా ఇస్ వెరీ వెరీ ఎఫెక్టివ్, రన్స్ కంట్రోల్ చేశాడు, లుకింగ్ వెరీ గుడ్. అతన్ని గుగ్లీస్ పిక్ చేయడంలో కూడా ముఖ్యంగా ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే హర్షదీప్ కాదు, అక్షర్ పటేల్ ఫస్ట్ ఓవర్ కాస్త బాగానే రన్స్ ఇచ్చిన తర్వాత 3 ఓవర్స్లో బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాడు, వికెట్లు తీశాడు, టైట్ బౌలింగ్ వేశాడు. సో వన్స్ అగైన్ ఈ ప్రూవ్డ్ ఈజ్ యూటిలిటీ. సో ఈ ముగ్గురు స్పిన్నర్స్తోనే వెళ్తారు. అదే రకంగా హార్దిక్ పాండ్యా విల్ బి యువర్ సెకండ్ సీమన్, అవసరమైతే నితీష్ కుమార్ విల్ బి ది యువర్ థర్డ్ సీమన్. అదే లైనప్తో వెళ్తారు. ఇంకా మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ. అంటే అభిషేక్ శర్మకి చిన్న ఇంజరీ ఉన్నట్టు మనకు వార్తలు వచ్చినాయి. ఏంటంటే అతను నిన్న ప్రాక్టీస్ టైంలో యాంకిల్ కాస్త ట్విస్ట్ అయింది, అతను కాస్త కుంటుకుంటా పెవిలియన్కి వెళ్ళిపోయాడు అని. అది స్మాల్ ఇంజరీ అయితే, అలాంటి వాపు లేకపోతే అతను ఆడేస్తాడు, ఈరోజు ప్రాబ్లం లేదు. లేకపోతే ప్రాబ్లం, దానివల్ల అప్పుడు ఐ థింక్ ధ్రువ్ జురెల్ ఎవరినో మనం టీంలోకి తీసుకోవచ్చు. అభిషేక్ మిస్ అవుట్ అయితే, అంటే ఆఫ్టర్ దట్ వండర్ఫుల్ నాక్ ఫస్ట్ మ్యాచ్లో అతను చెలరేగిపోయి ఆడిన తీరు తర్వాత అభిషేక్ ఆడాలి ఈ మ్యాచ్లో కూడా, ఆడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫామ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. లెట్ us hope he'll be fit. ఇంగ్లాండ్లో ఒక మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అట్కిన్సన్ వెంట్ ఫర్ 38 runs in his 2 overs. బ్యాటింగ్ కూడా తిరిగి చేయలేదు అట్కిన్సన్. ఇండియా కండిషన్స్కి వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. టెస్ట్ మ్యాచ్లో చూసాం మనం అతను ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నప్పుడు. బట్ అతను అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బ్రైడన్ కార్స్ అతని ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. బ్రైడన్ కార్స్ ఐ థింక్ ఈ విల్ బి ప్లేయింగ్ ఫర్ SRH దిస్ సీజన్. సో బ్రైడన్ కార్స్ చూసే అవకాశం కూడా వస్తుంది బహుశా. అలాగే ఇంగ్లాండ్కి వాళ్ళ మిడిల్ ఆర్డర్లో హ్యారీ బ్రూక్ కానీ, బెథెల్ కానీ, లియామ్ లివింగ్స్టన్ కానీ స్పిన్కి అగేన్స్ట్గా స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళు ఎంతవరకు, ఎందుకంటే ముగ్గురు కూడా వాళ్ళు కనుక సెటిల్ అయితే బ్రహ్మాండంగా స్ట్రైక్ చేయగల ఆ స్ట్రైక్ పవర్ ఉంది వాళ్ళకి ముగ్గురికి. సో వాళ్ళ ముగ్గురు విషయంలో ఇంగ్లాండ్ వాళ్ళు ముగ్గురు ఎలా ఆడతారు, ఇండియన్ స్పిన్నర్స్ని ఎలా ఫేస్ చేస్తారు, దెర్ ఈజ్ ఎ థాట్. ఆ థాట్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఓపెనర్గా బ్రూక్ని పెట్టాలి. డకెట్ని మిడిల్ డకెట్ స్పిన్ బాగా ఆడతారు. బ్రూక్ ఎప్పుడు కూడా స్పిన్ ప్రాబ్లమే. సో బ్రూక్ని ఓపెనింగ్ చేయించి డకెట్ని మిడిల్ ఆర్డర్లో పెడితే అతను స్పిన్నర్స్ బాగా ఫేస్ చేస్తాడని ఇంగ్లీష్ మాజీలు కొంతమంది అంటున్నారు. అలా చేస్తే బాగుంటుంది యాక్చువల్లీ, వాళ్ళకి అది సూట్ అవుతుంది. కానీ ఏంటంటే ఎప్పుడు మన థింకింగ్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ ఉంటే బాగుంటుంది. సో సాల్ట్తో పాటు డకెట్ ఉంటే లెఫ్ట్ రైట్ ఓపెనర్, అండ్ డకెట్ ఈజ్ రెగ్యులర్ ఓపెనర్. కానీ ఏంటంటే ఇప్పుడు సిన్స్ డకెట్ ప్లేస్ స్పిన్ వెల్ అండ్ బ్రూక్ ప్లేస్ పేస్ వెల్, ఆ రకమైన ఏర్పాటు ఏమైనా మార్పు చేస్తారు, ఏదో చేస్తారు. ఇంగ్లాండ్ వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీతో వస్తారు. ఇండియన్ స్పిన్నర్స్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు ఏదో ఒక స్ట్రాటజీ, అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేరే. ప్లానింగ్ ఒకటి, ఎగ్జిక్యూషన్ అవుతుందో లేదో తెలియదు, కానీ ప్లానింగ్లో మాత్రం వస్తారు. పిచ్ ఎలా ఉంటుంది, పిచ్ ఏంటో కానీ పిచ్ గురించి చెప్పడం కష్టం, కానీ బట్ వెదర్ మాత్రం కోల్కతాలో ఉన్నట్టుగా హాయిగా మంచి ప్లెజెంట్ వెదర్ ఉండదు. మంచి కోల్కతాలో ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ఇండియాలో కూడా ప్లెజెంట్గా ఉంటుంది, కానీ నాట్ ఇన్ చెన్నైలో దెర్ ఈజ్ ఓన్లీ 1 season, సమ్మర్. సో అక్కడ హ్యూమిడ్గా ఉంటుంది, బాగా చెమట ఓడ్చాలి. ఎవరు గెలవాలన్నా చెమట ఓడ్చాలి. మీరు మొదటి మ్యాచ్లో గెలిచినట్టుగా మంచి డామినేటింగ్గా గెలిచినా సరే చెమటలు కారడం మాత్రం తప్పదు. చెన్నైలో హ్యూమిడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇట్ విల్ బి టెస్ట్ ఫర్ ఇంగ్లాండ్. వాళ్ళకి ఆ వెదర్ కూడా ఒక టెస్ట్ అవుతుంది. నైట్ మ్యాచ్ అయినా సరే స్వెట్టింగ్ అయితే ఆగదు కదా, సో ఆ స్వెట్ అది ఉంటుంది. బట్ పిచ్ బ్లాక్ సాయిల్ పిచ్, ఫ్రెష్ పిచ్, ఎందుకంటే సీజన్లో పెద్ద మ్యాచ్లు జరిగినట్టు లేదు అక్కడ. సో ఫ్రెష్ పిచ్ మీద జరుగుతుంది, ఒక ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన పిచ్ మీద జరుగుతుంది అంటున్నారు. మరి
చెన్నైలో మనం చూసాం ఐపీఎల్లో కూడా లాస్ట్ సీజన్లో కాస్త హై స్కోరింగ్ మ్యాచెస్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ కోసం ఒక మంచి బెల్టర్ తయారు చేసి ఉంటారు బహుశా. లేదా స్పిన్ ట్రాక్ చేసినా కూడా అది ఇండియాకే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంగ్లాండ్లో స్పిన్లో అంతా అసలేదు, ఎక్సెప్ట్ ఆదిల్ రషీద్. మన స్పిన్నర్స్ ఏమో బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నారు. సో ఇండియాకి అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇంగ్లాండ్ ఎలాంటి స్ట్రాటజీతో రాబోతుంది, ఏం చేయబోతున్నారు వాళ్ళు వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేయడం. వరుణ్ చక్రవర్తి ఒక్కడే కాదు, బిష్ణోయి అండ్ అక్షర్ కూడా. సో ఇండియన్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ఏ రకమైన స్ట్రాటజీ చదువుతారు అనేది చూస్తాం. ఇండియా డెఫినెట్గా ఆ ముగ్గురు స్పిన్నర్ల అదే స్ట్రాటజీ, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిపి 5 వికెట్లు తీశారు, 60-65 రన్స్ మాత్రం ఇచ్చారు. సో అదే స్ట్రాటజీతో వెళ్తారు. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంగ్లాండ్ మన స్పిన్ కోడ్ని క్రాక్ చేస్తుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.